కేవలం అడ్మిషన్ ఫీజు 10,000, ఆ తర్వాత సంవత్సరం కాలం ఎగ్జామ్ అయ్యే వరకు ఇంకొక 10,000, అంటే టోటల్ 20,000 ఖర్చే వాళ్లకు, పేద ప్రజలకు. ఇక మిగతాదంతా చదువు, మంచి టీచర్లు, మంచి స్టాఫ్, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి రిజల్ట్ రావడం కేవలం పెద్ద పెద్ద కాలేజీలలో, అదేవిధంగా క్రిస్టియన్ కాలేజెస్లో ఎక్కువ జరుగుతుంది ఇలాంటి రిజల్ట్. కానీ తక్కువ డబ్బులతో టీచర్లు కూడా బాగా పనిచేస్తున్నారు. మంచి రిజల్ట్ వచ్చినందుకు వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇకపోతే ఇవాళ రోజే దీంతో పాటు నేను దామోదరం సంజీవయ్య గారి ట్రస్ట్ చైర్మన్గా, గతంలో కేఎస్ఆర్ మూర్తి గారు నా మీద అభిమానంతో నన్ను చైర్మన్ చేయడం జరిగింది. ట్రస్ట్ బీసీ దానికి గవర్నమెంట్ అడ్వైజర్గా ఇచ్చారు కాబట్టి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దీంతో పాటు నాకు ఒక ఆలోచన వచ్చింది. అందులో నాకు నెలకు ₹1,00,000 జీతమయ్యా. నా ఉద్దేశం ఏమిటంటే 12 నెలలు అంటే 2 years వరకు ఉంటుంది కాబట్టి ఈ 2 yearsలో 1 year కంప్లీట్ ఎవరికి హనుమాన్ వైద్యశాల పేద విద్యార్థులు ఎవరైతే కట్టలేని పరిస్థితుల్లో 10,000 కడతాము, లేకుంటే 15,000 కడతాం, వాళ్లకు ఈ ₹1,00,000 ఉపయోగించుకోవాలని నేను ట్రస్ట్ చైర్మన్గా కోరుతున్నా. రెండోది, దామోదరం సంజీవయ్య గారు నీతి నిజాయితీగా అందరూ రాజకీయాల్లో రావడంతో కోట్లు సంపాదిస్తారు. కానీ ఆయన నీతి నిజాయితీ పడు, చదువుకున్నటువంటి ఆర్థికవేత్త, 2 సార్లు ఏఐసిసి అధ్యక్షుడుగా, అదేవిధంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. ఆయనకు తప్పనిసరిగా న్యాయం జరగాలని, నేను ఆయన స్మృతి భవన్ కట్టియాలని చాలా రోజుల నుంచి ఆలోచన చేస్తున్నా. అదే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆయనను అడిగాను, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా అడిగాను. ఈ డబ్బులు ఉపయోగపడి ఆడ స్మృతి భవన్ కట్టియడానికి 1 సంవత్సరం పూర్తిగా హనుమాన్ వైద్యశాల, ఇంకో సంవత్సరం పూర్తిగా దామోదరం సంజీవ్ గారి ట్రస్ట్ చైర్మన్కి ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా నాకు తప్పనిసరిగా ఒక న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. నేను అడిగింది రాజ్యసభ కావాలన్నా, అసెంబ్లీలో పార్లమెంట్లో టికెట్ కావాలని 2 సార్లు ఖమ్మం నుంచి ప్రయత్నం చేశా. రాజీవ్ గాంధీ గారు నా మీద అభిమానంతో ఆ రోజులలో యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్గా 2 సార్లు ఆ ప్రాంతానికి వచ్చాడు. తర్వాత ఒకసారి ప్రైమ్ మినిస్టర్ లేనప్పుడు కూడా వచ్చాడు. కానీ ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఏం చేయలేని పరిస్థితులు అయినా ఆయన ఆలోచన నా మీద ఉన్న అభిమానంతో ఒక చిన్న కుటుంబంలోకి వెళ్ళి రాజకీయాలలో దానికి ఎవడు గాడ్ ఫాదర్ లేడు. కానీ నా టాలెంట్, నా కష్టం ఆ కుటుంబానికి లాయలు నన్ను తెలుసుకొని నన్ను ముఖ్యమంత్రి స్థాయి దానిగా తీసుకెళ్ళాడు. అది కూడా జరగలే. లాస్ట్ డేస్లో చెప్పాడు, ఏదైతే విశాఖపట్నం నుంచి పెరంబూరు పోయేటప్పుడు, హనుమంత్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ విల్ బి ఓవర్, ఐ విల్ మేక్ యూ సీఎం అన్నాడు. ఆ రోజు నుంచి నాకేమి లేదు. కానీ నేను ఆ ప్రాంతంలో పనిచేయాలి అన్నాను. కానీ దురదృష్టవశాత్తు 2 సార్లు రాలేదు. రాకపోయినా నాకేం పర్వాలేదు. కానీ ఈ పార్టీ గెలవాలని గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా, అదేవిధంగా హిందూ దేశం చెయ్యాలని ఆలోచన చేస్తున్నటువంటి బీజేపీ వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా జీవితాంతం నేను కాలేజీలో ఉన్నప్పుడు కానీ, కాలేజీ ఎలక్షన్స్లో కూడా ఎప్పుడు కూడా ఎన్ఎస్యూఐగా కాలేజీలలో మనం కార్యకర్తలను గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ నా యుద్ధం కొనసాగుతుంది. తప్పనిసరిగా ఆయన వేమ నరేందర్ రెడ్డి గారు, రోహిన్ రెడ్డి ఇద్దరు వచ్చి నిన్న, హనుమంతన్న నువ్వు 2 ఏళ్ళు కొద్దిగా ఓపిక పట్టు, తప్పనిసరిగా నీకు రాజ్యసభ ఇస్తాన్నారు. ఇది మాత్రం ప్రజల గురించి, ఈ డబ్బులు నాకు వచ్చే జీతం తప్పనిసరిగా ప్రజలకు ఉపయోగపడు. ఎందుకంటే హనుమంతరావు ఈజ్ నాట్ ఏ ఓన్లీ ఓబీసీ లీడర్, ఐఎమ్ ఏ వీకర్ సెక్షన్ లీడర్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనార్టీలకు గురించి ఉపయోగపడుతుంది. కాబట్టి అక్కడ ట్రస్ట్కు, ఇక్కడనేమో హనుమాన్ వైద్యశాల పేద విద్యార్థులకు న్యాయం చేయడానికి నా ఉద్దేశం.